బిగ్ బాస్ సీజన్ 9 మరో కొద్ది వారాల్లో ముగియబోతుంది. అయితే ఎవరు ట్రోఫీకి దగ్గరగా ఉన్నారో ఆ కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ప్రచారాలు సోషల్ మీడియాలో బాగా ఎక్కువైపోతాయి. అలా ఇప్పుడు కళ్యాణ్ అలానే తనూజ పైన విపరీతమైన ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఒకరోజు కళ్యాణ్ టాప్ ఓటింగ్‌లో ఉన్నాడని, మరో రోజు తనూజ టాప్ ఓటింగ్‌లో ఉంది అని, ఎవరు ట్రోఫీని గెలవబోతున్నారో ఫైనల్‌గా తెలిసిపోయిందని ఇలా చాలా రకాల వార్తలొస్తున్నాయి. ఇకపోతే ఈరోజు కళ్యాణ్ పైన మరో వార్త బాగా వైరల్ అయిపోతుంది. అదేంటంటే కళ్యాణ్‌కి ఫేక్ ఓటింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది అని చెప్పి. అయితే కళ్యాణ్ బయట చాలా మందిని డబ్బులిచ్చి కొనుక్కున్నాడని, అందుకనే తనకి ఓటింగ్ పెరుగుతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ చాలామంది కళ్యాణ్‌ని అభిమానించే వాళ్ళు ఆయన కామనర్‌గా హౌస్‌లోకి వెళ్ళాడు. సో ఆయన్ని మనం గెలిపించాలి అంటూ చాలామంది స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది కళ్యాణ్‌కి. అయితే కానీ చాలామంది కూడా కళ్యాణ్ ఫ్యాన్ బేస్ కాదు, అంతా ఫేక్ ఓటింగ్ జరుగుతుంది అని ఈరోజు తెగ ప్రచారం జరుగుతుంది. హౌస్‌లో అసలు కళ్యాణ్ ఇప్పటివరకు ఆడిన ఆటే లేదు. అలాంటి వ్యక్తిని ఎందుకు అంతగా పాపులర్ చేస్తున్నారు అనే టాకే వినిపిస్తుంది. అయితే ప్రతి సీజన్ మన తెలుగులో ఒక్క అమ్మాయి కూడా విజయాన్ని సొంతం చేసుకున్నట్టు కనిపించలేదు. ఇక మనకి ఏమంటారు, బిందు మాధవి తప్ప మిగతా ఎవరు కూడా అమ్మాయిలు విన్నర్సే లేరు. అది బిగ్ బాస్ షోకైతే ఎవరు లేరనే చెప్పాలి. ఓటీటీ వైస్‌గా అయితే బిందు మాధవి గారు విన్నర్ అయ్యారు. ఈసారైనా తనూజ విన్నర్ అవుతుంది. ఒక లేడీ విన్నర్ ఉంటుంది బిగ్ బాస్‌కి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు చాలామంది. కానీ ఇప్పుడు చూస్తే తనూజ కంటే కళ్యాణ్ ఎక్కువ ఓటింగ్ సంపాదించుకుంటున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే బయట చాలామంది కళ్యాణ్ ఫేక్ ఓటింగ్ వస్తుంది, కళ్యాణ్‌కి ఫేక్ ఓట్స్ వేస్తున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే హౌస్‌లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ స్ట్రాంగ్‌గా ఆడుతున్నారా లేదా అనేది చూసి ఆడియన్స్ ఓట్స్ వేస్తారు. మరి ఈ ఫేక్ ఓటింగ్స్, ఫేక్ ప్రచారాలు ఎందుకొస్తున్నాయి అనేది తెలీదు. చాలామంది ఒక కామనర్ విన్నర్ అవుతే మీరు చూడలేరు అంటూ మళ్ళీ ఆ ఫేక్ ఓటింగ్ కామెంట్స్ కింద నెక్స్ట్ కామెంట్స్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ విన్నింగ్ రేస్‌లో అయితే కళ్యాణ్ అలానే తనూజ ఉన్నారు. అది అందరికీ తెలుసు. ఆ తర్వాత వీళ్ళ వెనక పరుగులు తీస్తున్నాడు ఇమాన్యుయల్ అని చెప్పాలి. ఇమాన్యుయల్ నామినేషన్స్‌లోకి రాకపోవడం కూడా ఇమాన్యుయల్‌కి ఒక పెద్ద డిఫెక్టే అయ్యిందని చెప్పుకోవాలి ఈ సీజన్‌లో. అయితే విన్నింగ్ ట్రోఫీని పట్టుకొని నేను హౌస్ నుంచి బయటకొస్తాను అని ఇమాన్యుయల్ 100 కాదు 200% ఫిక్స్ అయ్యి హౌస్‌లోకొచ్చాడు. అదే విషయాన్ని హౌస్‌లో కూడా చెప్పాడు. నా గర్ల్ ఫ్రెండ్‌కి నేను ట్రోఫీ తీసుకొని బయటకొస్తానని చెప్పాను అని ఆల్రెడీ చెప్పాడు. అంటే రాకముందే డిసైడ్ అయ్యాడు ఆయన ట్రోఫీ అందుకొని వస్తాను. ఎందుకంటే ఇమ్మాన్యుయల్‌కి బయట చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉండే, చాలా ఆయన కామెడీకి అభిమానులు చాలామంది ఉన్నారు. సో అలా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఆ విన్నింగ్ రేస్‌లోకి ఒక కామనర్ కళ్యాణ్ వస్తాడని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. వచ్చేసరికి చాలామంది అది జీర్ణించుకోలేకపోతున్నారో ఏమో తెలీదు. కాకపోతే ఫేక్ అని చెప్పి చాలా వైరల్ చేస్తున్నారు. అండ్ మొన్న రీతూ ఇక డీమన్ పవన్‌కి మధ్య జరిగిన ఫైట్ ఏదైతే ఉందో, ఆ ఫైట్‌ని ఉద్దేశించి కూడా ఇలా మాట్లాడే వాళ్ళని మనం విన్నర్స్‌గా చూడాలా అని కూడా కళ్యాణ్‌కి చాలా నెగటివిటీ అవుతుంది. సో, నేను ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటి అంటే తనూజనా, కళ్యాణా, ఇమాన్యుయలా, రీతూనా, డీమనా అనేది పక్కన పెడితే మీకు నచ్చిన వాళ్ళకి మీరు జెన్యూన్‌గా ఓట్స్ వేసుకోండి. ఆల్రెడీ ఓటింగ్ ఎక్కువుంది, కళ్యాణ్‌కి బాగా ఓట్ జరుగుతుంది కదా! సో, ఇంకొకరిని టాప్ 2లోకి తీసుకొద్దామని ఓట్స్‌ని మీరు స్ప్లిట్ చేసినట్లయితే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే తనూజని ఒకరోజు తనూజ టాప్‌లో ఉంటుంది, మరో రోజు కళ్యాణ్ టాప్‌లో ఉంటున్నాడు. సో, తనూజకి ఓట్స్ వేసేవాళ్ళు తనూజకే ఓట్స్ వేసుకోండి. ఎవరికీ స్ప్లిట్ చేయొద్దు. అలానే కళ్యాణ్‌కి ఓట్స్ వేసేవాళ్ళు కళ్యాణ్‌కి ఓట్స్ వేసుకోండి. స్ప్లిట్టింగ్ అయితే చేయకూడదు ఈ సిట్యుయేషన్‌లో అని అర్థమవుతుంది. ఎందుకంటే ఒక గంటకి కూడా ఓటింగ్‌లో అయితే చాలా మార్పొస్తుందట. ఇక టాప్ 3 నుంచి ఉన్న కంటెస్టెంట్స్‌కి ఓట్స్ అయితే అలానే ఉన్నాయి. వాళ్ళు అప్ అండ్ డౌన్ ఏం అవ్వట్లేదు. ఇక్కడ టాప్ 2లో ఉన్న కళ్యాణ్ అలానే తనూజకి సంబంధించిన ఓట్స్ వీళ్ళిద్దరే అప్ అండ్ డౌన్ అవుతున్నారు. సో, విన్నింగ్ ఇప్పుడే చెప్పడం అయితే అస్సలు కుదరదు. వీళ్ళిద్దరిలో విన్నర్స్ అని తెలుస్తుంది కానీ ఎవరు విన్నర్ అని ఎగ్జాక్ట్‌గా చెప్పలేరు. అలా చెప్తాము అన్నవాళ్ళు మరి వాళ్ళకెలా తెలుస్తుందో తెలీదు. మరి కళ్యాణ్ విన్నింగ్ మెటీరియల్ కాదని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.